స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు యాక్టివ్గా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే దగ్గుపాటి నగరంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకుడు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు పిలిచి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ నాయకులు ఏమీ చేయకపోయినా ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పని చేయకుండా టీడీపీ నాయకులు చెప్పినట్టుగా పనిచేస్తున్నారన్నారు. అధికారం అన్నది శాశ్వతం కాదని, రేపు మేము అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే దృష్టిలో పడటానికి కొందరు నాయకులు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేపు అధికారం వచ్చాక ఆయన ఎక్కడ ఉంటారో, మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీద విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, జగన్ వస్తే అంటున్నారని, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో, అనంతపురం నగరంలో మరీ విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచిస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఎదుర్కొనే ధైర్యం లేక, లేదు ఈ 16 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏది అని చెప్పుకోలేక ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు వీటన్నిటిని కూడా ప్రయోగించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే పోలీసు వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే, మీకు అధికారం లేదు కదా, మీకు అధికారం లేదు కాబట్టి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మా అధికారాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు మా పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గారిని స్టేషన్ బెయిల్ ఇస్తాము, మీరు స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పి నమ్మబలికి ఈరోజు అక్రమ కేసులో ఇరికించి రిమాండ్కు పంపించడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం చేపడితే రామ్నగర్లో కవింపు చర్యలకు దిగి అక్రమంగా మా పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టడం జరిగింది. కేసులు కానీ విచిత్రమైనటువంటి ఆలోచనలు కానీ అనంతపురం పోలీసు వారికే వస్తున్నాయి. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, మొన్నటి రోజున పాతూరులో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా, టీడీపీ కార్యకర్తలకైనా, జనసేన కార్యకర్తలకైనా, బీజేపీ కార్యకర్తలకైనా కుటుంబం అనేది ఉంటుంది. కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. వాళ్ళు ఏదో ఒక పెళ్లి విషయంలో గొడవ పడితే దాన్ని కూడా పార్టీలకు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, అనంతపురంలో ఎవరైనా భార్యాభర్త కొట్లాడుకుంటే కూడా భార్యని టీడీపీ చేసి ఇక్కడ కారణం చేసి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏమైతుందంటే, కంచె చేను మేసిన విధంగా ఈరోజు కాకి చొక్కాను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పినట్లు మీరు ఇంటా ఉన్నారు. కేవలం వాళ్ళ అధికారం 5 ఏళ్ళు మాత్రమే. అది ఏ పార్టీదైనా అధికారం అనేది మార్పు సహజం, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. కానీ మీకు మాత్రం అధికారం ఖచ్చితంగా ఇండియన్ పీనల్ కోడ్ కాపాడే బాధ్యత మీకు, దాదాపు మీకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఈ ప్రజల యొక్క మాన పాన ధన కాపాడేదానికి మీకు కాకి చొక్కా ఇచ్చారు అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీరు ఉపయోగిస్తున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఎందుకు అధికార పార్టీ మీద ఉపయోగించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా తాను ఏ రకంగా అయితే ఉన్నానో అన్ని పార్టీల వాళ్ళు కూడా అదే రకంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో అవాకులు చవాకులు పేల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఆరోపణ చేసినా కూడా ప్రజాస్వామ్యంలో మీకు కూడా హక్కు ఉంది. ఆరోపణ చేసిన దాన్ని మీరు దానికి కట్టుబడి ఉన్నారా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇంకా ఇప్పటికీ మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఏం జగన్ అంటే ఎందుకు మీకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నారా అని అంటా ఉన్నారు. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డితో ఏం పని? మీరు ఏం చేసిందే చెప్పండి, లేదా ఏం చేస్తారో చెప్పండి. ఏదో సబ్జెక్టు మీరు ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడితే దాన్ని డైవర్ట్ చేసేదానికి అందరి మీద బురద చల్లుతారు. మేము టీడీపీ కార్యకర్తలకు కూడా ఒకటే విన్నవిస్తా ఉన్నాం, మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు లేదా మీ చేత మీ భుజం పైన తుపాకీ పెట్టి కాల్చేవాళ్ళు రేపు పొద్దున
మీ అధికారం పోయిన తర్వాత సేమ్ ఈ రోజు ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ ద్వారానో లేకపోతే మీ బలం ఉందనో అంగబలం ద్వారానో కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు అయిపోతే ఇంకా అయిపోయింది శాశ్వతంగా మాకే అధికారం ఉంటుందనో స్థానిక సంస్థల ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసి మీరు గెలవాలనో ప్రయత్నం చేస్తే మళ్ళీ కూడా అధికారం మారిన తర్వాత లేదా మీరు అనుకున్నట్లు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఖచ్చితంగా వచ్చే తీరుతారు. మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితే మీకు అందరికి కూడా రిపీట్ అవుతుంది. పార్టీ కార్యకర్తలకు పార్టీ మీద అభిమానం ఉండాలి కానీ అవతల పార్టీ కార్యకర్తల మీద ద్వేషం నింపుకోవద్దని చెప్పేసి కూడా మీకు సవినయంగా విన్నవిస్తా ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారిని లేదా ఏదో చేసేస్తున్నారు, అండపిండ బ్రహ్మాండం అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోడ్డు వంకర టింకర్ ఉంది అన్నారు. ఊనప్ప వంకర టింకర్ ఉంది. ఈ రోజు మీరు అధికారం వచ్చి 16 నెలలు అవుతాను కదా, మరి ఆ వంకర టింకర్ని సరిచేయచ్చు కదా, ఎవరన్నా వద్దన్నారా? అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోజు ఏదైతే బ్రిడ్జి ఓపెనింగ్ చేశారో ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. మీరు కావాల్సింటే కోర్టు రోడ్డుకి ఇటు పోయే దారిలో ఒక పోల్ టెంపరవరీగా వేసినారు, దాన్ని కూడా తీయలేదు. ఇది ఎట్లుందంటే దొంగ 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 అని అరిచినట్టుంది. రోజు అరుస్తాడు ఆయన, రోజు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఈరోజు మామూలుగా మీరు అక్కడ మీడియాలో మాట్లాడి మళ్ళీ మాకు ఫోన్ చేసి అన్న అట్లేం లేదు, మేము అట్లా మాట్లాడలేదు, ఏమైనా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు, రాజకీయం ఏమైనా శాశ్వతమా అని చెప్పేసి అడిగితే మేము అట్లేం మాట్లాడలేదు, కానీ ఆయన అట్లా మాట్లాడిన వాళ్ళనే దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి మేము అట్లా మాట్లాడుతున్నాము అని చెప్పేసి చెప్తాను. రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని రెచ్చగొట్టిన అతను ఈడు ఉంటాడో లేదో చూసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని రెచ్చగొట్టినాడే ఆ రోజు అతను ఈడు ఉంటాడో లేదో చూసుకోండి. లేదు ఆ రోజు మేము కూడా అదే పరిస్థితికి వస్తే మీరు ఎక్కడ ఏం చేయాలో ఆలోచించుకోండి. మీ పార్టీ పట్ల నిత్యం ప్రజల్లో ఉండండి, కానీ ఇతర పార్టీ కార్యకర్తల పైన బురద జల్లే ప్రయత్నం చేసి ఇతర పార్టీ కార్యకర్తలను కించపరిచేటట్లు మీరు మాట్లాడి ఇతర పార్టీ నాయకులను వాళ్ళు ఏమీ మాట్లాడలేరనో లేకపోతే ఇట్లా మాట్లాడితే మేమేదో నాయకులు అవుతామనో మీరు మాట్లాడితే రేపొద్దున ఇల్లు అలకగానే పండగ కాదు బ్రదర్, కాబట్టి ఇది గుర్తు పెట్టుకోని అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మళ్ళా మీరు దీన్ని ఏమయ్యా అధికారం ఉంది, మేము అధికారంలో ఉంటే మీరు భయపడిస్తారు అంటారు. మేము భయపడించలేపా, మేము అధికారంలో ఉన్నప్పుడు భయపడించలా, ఏమి మా నాయకుడు అది నేర్పిలే, మా స్థానిక మాజీ శాసనసభ్యులు అది మాకు నేర్పిలే అనంత వెంకటరామరెడ్డి గారు. కాబట్టి అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే అదేమి ఇదే ఏది కాదు. మీ పార్టీలో ఇంకా అక్కడక్కడ కొంతమంది నీతి నిజాయితీకి ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఎవరైనా కార్యకర్తలే వాళ్ళు ముందు నుండి పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి అన్న మీ వాళ్ళ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు, ఆ వాట్సాప్లో ఫోటోలు సర్క్యులేట్ చేసి వీళ్ళు ఎక్కడ కనపడినా కూడా మీరు ఏదో గలాట పెట్టుకుని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి, పోలీసుల ద్వారా వీళ్ళ మెత్తగా చేద్దామని చెప్పేసి వాట్సాప్లో కూడా ఫోటోలు ఆల్చల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. ఇండియన్ పీనల్ కోడ్ ఈ రోజు పనిచేసిన ఇండియన్ పీనల్ కోడ్ ఆ రోజు కూడా పనిచేస్తుందనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రీవెన్స్ ఇవ్వాలంటే ఈ రోజు మీ పార్టీ ఆఫీస్కి రావాలనా? ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే పార్టీ ఆఫీస్కి రావాలనా? అధికారులు అక్కడ పోయి కూర్చొని ఇక్కడ ఎమ్మెల్యే గారితో ఇదే మీరు అక్కడ పార్టీ ఆఫీసులో కూర్చుంటారా? కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కృష్ణమూర్తి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.